ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో శ్రీ హీల్డా చార్లెటన్ గారి వ్యాసం సత్యసాయి బాబా కల్కి అవతారము. సాయిరామ్. ప్రశాంతి నిలయ ప్రార్థనా మందిరంలో భక్తులు ఆనందోత్సాహములతో పాడుతున్న పైనలు వింటూ వేదికపై సింహాసనాసీనులైన సాయిబాబా వారిని వీక్షిస్తూ ఉన్నటువంటి సమయంలో బాబా వారికి పైభాగమున శ్వేతాసింహంపై స్వారీ చేయుచున్న అతి సుందర విగ్రహమును కనుగొంటిని. అప్పట్లో ఆ చిత్రం యొక్క ప్రాముఖ్యత నాకు అవగాహన కాలేదు. శ్వేతాసింహంపై స్వారీ చేయువారిని హిందూ మత గ్రంథములు తెలియజేసినవా అని ఒకరిని ప్రశ్నించినాను. కల్కి అవతార పురుషుడు శ్వేతాసింహంపై స్వారీ చేయుడని నాకు వారు తెలియజేసినారు. అమెరికాలో కళాశాలలో విద్యార్థిని బాబా వారి భక్తురాలైన జయదేవి అచిరకాలం కిందటనే కల్కావతారం గురించి పరిశోధన జరిపినది. ఆ పరిశోధనానంతరము ఆమె తెలియజేసిన అవతార వర్ణనము నాకు మహదాశ్చర్యము కలిగించినది. నాకు బాబా వారి పైభాగమును గోచరించినటువంటి దర్శనము జ్ఞప్తికి వచ్చినది. ఆమె ఈ క్రింది విధముగా వ్రాసినది: మహాభారతము, వనపర్వము, మార్కండేయ మునిగాథ అధ్యాయములు 188 నుండి 190లో కలియుగము కలికావతారం వర్ణింపబడినవి. కలియుగ లక్షణములు నైతిక పతనము, మద్యపానములను సేవించుట, రాజకీయ అశ్వరత్వము, అన్యాయము, కరువులు, యుద్ధములు, నాస్తికత్వము, ఆధ్యాత్మిక పతనము, మోసము, పాపము, కుటుంబ సంబంధముల నాశనము, సాంఘిక వర్గముల నాశనము, వర్గముల పరస్పర వైరుధ్యము, అసత్యము, వేదోక్త సత్యములను పాటించకుండుట, నిరుద్యోగ సమస్యలు, వ్యభిచారము. పరస్పర వైరుధ్యంతో కలుషితమైన ఈ కాలములో పరంజ్యోతి అవతరించునని తెలియచేయు పై పరిశోధన మనకు ఆశాకిడముగా ఉన్నది. వనవాసములో ఉన్నటువంటి పాండవులకు మహర్షి మార్కండేయులు తనకు విష్ణుమూర్తికి జరిగినటువంటి సంభాషణను ఈ క్రింది విధముగా తెలియజేసినాడు. ఉపద్రవము భూమిని అవతరించినప్పుడు దుష్టశక్తులను తుడిచివేసి తిరిగి శాంతిని స్థాపించుటకు సద్గుణ సంపన్నుని కుటుంబంలోనే జన్మించేదను. చర్య తీసుకొనవలసిన సమయం ఆసనమైనప్పుడు ఊహాతీతమైన రీతిలోనే మానవాకృతిని దాల్చి ధర్మహాని రాకుండా చేసేదను. పాపభూయిష్టమైన కలియుగములో నల్లని రూపంలో అవతరించేదను. దక్షిణ భారతదేశంలో జన్మించేదను. ఇటు అవతారము మహత్తరమైన శక్తి, బుద్ధి, స్థైర్యము కలిగి దైవ ప్రతిభను ప్రకాశవంతము చేయును. అవతార ఉద్దేశములకు అవసరమైన పరికరములు అవతారమూర్తి సంకల్పం మాత్రమే సిద్ధించును. ధర్మబలముతో అట్టి అవతారమునకు దిగ్విజయము కలుగును. అట్టి అవతారము పరస్పర వైరుధ్యముగా ఉండు జనన సమూహములలో శాంతిని, క్రమ పద్ధతిని తిరిగి స్థాపించును. సత్య సంపూరితమైన క్రొత్త శకమును స్థాపించును. ఆధ్యాత్మిక సమూహములో ఆ అవతారమూర్తి దరిచేరుదురు. వారిచే భూషింపబడుతూ ఆ అవతారమూర్తి భూతలమున సంచరించును. ప్రజలందరూ ఆ అవతార పురుషుని కార్యాచరణ అనుసరించి శాంతి సౌఖ్యములు అందుకుందరు. మత సంబంధమైన ఆచారములను, క్రమ పద్ధతులను మానవులు తిరిగి అనుసరించి ఆచరించేదరు. బ్రహ్మ విద్యను గర్పు విద్యా కేంద్రములు, ఆలయములు పెద్ద చోట్ల వెలయును. సత్యమునకు బద్ధులైన వారు ఆశ్రమంలో నివసించేదరు. భూపాలులు ధర్మబుద్ధితో రాజ్యం ఏలెదరు. కల్కి పురుషుడు పరమ పవిత్ర కర్మలను ఆచరిస్తూ ఘనమైన కీర్తిని ప్రకాశింపచేయును. విష్ణు పురాణము కూడా కలిగి అవతారం గూర్చి పై విషయములనే తెలియజేస్తున్నది. ఆ అవతార పురుషుడు మానవాతీతమైన అష్టసిద్ధులను ప్రదర్శించి సత్యబద్ధమైన నూతన శకమును స్థాపించునని కల్కి పురుషుని మాతాపితృలు విష్ణు భక్తులై ఉండి గోపాలుని ఆకృతిలో ఉన్న శ్రీకృష్ణుని కొలుచుదురు అనియు విష్ణు పురాణమును తెలియచున్నది. పై విషయములను చదివినప్పుడు ఎంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక అవకాశం సమయమునందు మనము జీవించున్నామో అవగాహన అవుతున్నది. మనము పీల్చు గాలి కూడా భగవత్ ప్రేమ పూరితమై శక్తివంతముగా ఉన్నది. శ్రీవారి అనుగ్రహము జనన మరణ బంధముల నుండి మనల్ని విముక్తులను గావించును. శ్రీవారి దృష్టి మనకు సోకగానే మన యావత్తు కర్మ దగ్ధమైపోవును. అదృష్టవశాత్తు మనం ఈ సమయం జీవించున్నాము. అవతార పురుషుని అవతార సమయంలో జీవించున్నామనేటువంటి మహాసత్యమును సదా స్మరణయందు ఉంచుకొని లభించినటువంటి అవకాశమును చేజిక్కించుకొని అపూర్వ లాభమును అనుకునవలసిన కర్తవ్యం ఎంతయో మనపై ఉన్నది. మన హృదయానందమయము
కావలెను. శ్రీవారి నామం మన నాలుగుపై నాట్యమాడవలెను. సరి అయిన సమయంలో మనం ఈ భూమిపై జన్మించినాము. యుగ యుగాలుగా ఆశించిన ముక్తిని స్వల్ప ప్రయత్నంతో ఇప్పుడు అందుకొనుటకు అవకాశం ఉన్నది. బాబా వారి ప్రేమతో మన హృదయములను నింపుకొనుట, మన నాలుగుపై శ్రీవారి నామమును నాట్యం ఆడించుట మన కర్తవ్యము. ఈ కర్తవ్యమును మనము నెరవేర్చిన యెడల మిగతాది చేయుట స్వామి వంతు. ప్రపంచంలోని నలుమూలల వారు నలు దిశల నుండి శ్రీవారి నామం ఉచ్చరించుతున్నందువలన గాలి తరంగములు సాయిబాబామయమై సర్వత్రా పవిత్రమైన సాయినామము మారుమోగుతున్నది. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ కీ జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.